అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట అందరికీ తెలిసిందే. సరే, అయితే ఆరోగ్యం అంటే ఏమిటి? దాని గురించి వివిధ రకాల నిర్వచనాలు ఉన్నాయి. WHO సంస్థ ప్రకారం కేవలం శారీరక అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతిక, మానసిక, సామాజిక పరంగా ఆరోగ్యవంతమైన స్థితి కలిగి ఉండాలి అని ఆ సంస్థ చెప్తోంది. అంటే 3 రకాల డైమెన్షన్లలో ఒక విస్తృతమైన రీతిలో ఆరోగ్యాన్ని WHO వారు నిర్వచించారు. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శకులు దాజీ ఆరోగ్యానికి సంబంధించిన సంస్కృత పదం స్వాస్థ్యను వివరిస్తూ, స్వాస్థ్య అంటే స్వ మరియు అస్థ్య అనే పదాల సమన్వయం అని, అంటే ఎవరికి వారు తమ అంతరంగంలో స్థిరంగా పూర్తి సమతుల్య స్థితిలో ఉండడంగా నిర్వచించారు. ఇది భౌతిక స్థితికి అతీతంగా ఉన్న ఒక లోతైన దృష్టికోణాన్ని మనకు అందిస్తుంది. ఆధ్యాత్మిక విధానాల ప్రకారం పరిశీలిస్తే ఇక్కడ కూడా మనకు 3 రకాల డైమెన్షన్లు కనిపిస్తాయి. భౌతిక అంటే మనం ఈ ప్రపంచంలో చూసే శరీరంగా, సూక్ష్మ అంటే వివిధ భాగాలతో కూడి ఉన్న మానసిక శరీరంగా, కారణ అంటే ఆత్మకు సంబంధించిన శరీరం. ఇవి కలిసిన 3 డైమెన్షన్లతో ఉన్న ఒక సమగ్ర వ్యవస్థగా మన శరీరాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం వివరిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు లేదా వైరస్ వంటి కారణాల వల్ల వ్యాధులు సోకినప్పుడు భౌతిక శరీరం ఆ ఫలితాన్ని చూపిస్తుంది. ఇవన్నీ భౌతిక డైమెన్షన్లో మనం చూస్తాం. అలానే ఒత్తిడికి లోనై మానసికంగా అలసిపోయినప్పుడు వ్యక్తులు భౌతికంగా నీరసించిపోవడం కూడా మనం చూస్తాం. ఇటువంటి సమగ్ర వ్యవస్థగా మనం జీవిస్తున్నప్పుడు ఒక డైమెన్షన్లో అనారోగ్యం వస్తే వేరే డైమెన్షన్ ద్వారా సహాయం పొందవచ్చా? ఆ డైమెన్షన్ల మధ్య ఉన్న కనెక్షన్ల గురించి ఆధ్యాత్మికవేత్తలు ఎప్పటి నుంచో చెప్తున్నా ఇవి ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆధునిక డాక్టర్లు కూడా అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా విజ్డమ్ బ్రిడ్జ్ పుస్తకంలో దాజీ రాసిన ఒక ఉదంతం చూద్దాం. దాజీ 1.5 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు పోలియోకు గురి కావడంతో అది వారి ఎడమ కాలుపై ప్రభావాన్ని చూపింది. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆయన తల్లిదండ్రులు ఔషధ నూనెలతో మసాజులు ఇచ్చారు. అటువంటి చికిత్సల తరువాత ఆయనకు పోలియో పూర్తిగా నయమైంది. అదే సమయంలో వారి తల్లిగారు ప్రతివారం దాజీని ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లి ఆ మెట్లపై కూర్చొని ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించేవారు. భగవంతుని ఆశీస్సుల ఫలితంగా పోలియో నయం అయినట్లు ఆమె ప్రగాఢ విశ్వాసం. మరి దాజీకి ఆ పోలియో వ్యాధి నయం కావడానికి కారణం భగవంతునిలో ఆయన తల్లిగారి విశ్వాసమా, తన బిడ్డ పట్ల ఆమెకు ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, లేక పూర్తిగా మసాజ్ విజ్ఞాన శాస్త్రమా? ఈ విధంగా అంటూ దాజీ ఇటువంటి ఉదంతాలు ఆ 3 కలిపి సమగ్రంగా పనిచేస్తాయని, సత్యాన్ని రుజువు చేస్తాయని అంటారు. పూజ్య బాబూజీ 125వ జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా సహజ మార్గ సూత్రాల ప్రకారం ఈ విషయంలో గురువుల మార్గదర్శకాలు ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు కొంత ప్రయత్నం చేద్దాం. కన్హాలో ఉన్న హార్ట్ఫుల్నెస్ వెల్నెస్ సెంటర్ ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ శారీరక రుగ్మతలను నయం చేసే ప్రక్రియలో అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలతో పాటు పొలారిటీ, క్వాంటమ్ హీలింగ్ వంటి ఎనర్జీ థెరపీలు కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎనర్జీ థెరపీ టీం అందించే సేవలు ప్రొఫెషనల్ డాక్టర్లు చేసే చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని హార్ట్ఫుల్నెస్ టీం ఖచ్చితంగా చెప్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ప్రొఫెషనల్ డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు మాత్రమే చికిత్స యొక్క ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకోవాలని గట్టిగా చెప్పడం జరుగుతుంది. బాబూజీ వద్దకు వచ్చిన సాధకులు ఏదైనా అనారోగ్యం గురించి వారికి తెలియజేస్తే, నీకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ ఉన్నాడు అని ఆయన చెప్తుండేవారు. దీని అర్థం ఏమిటి? భౌతికంగా ఉన్న అనారోగ్యాలకు ముఖ్యంగా ప్రాథమికంగా భౌతిక వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సహజ మార్గదర్శకుల సూచన.
అయితే భౌతిక ఆరోగ్యం కోసం వేరే డైమెన్షన్లను ఒక సక్రమమైన రీతిలో ఉపయోగించుకోవడాన్ని సహజ మార్గ గురువులు కాదనలేదు. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా వ్యాయామాలను, శ్వాస సంబంధిత సాధనలను, పతంజలి మహర్షి సూచించిన యమ నియమ విధానాలను, ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవలసిందిగా దాజీ ప్రోత్సహిస్తారు. అనారోగ్యకరమైన మానసిక స్థితి వల్ల రోగాలు సంభవిస్తాయని, అందుచేత ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలని బాపూజీ అభ్యాసులకు రాసిన వృత్తాలలో మనం చూడవచ్చు. ఆలోచనలు చెదిరినప్పుడు ఆధ్యాత్మికత దీన్ని సరిచేస్తుంది. ధ్యానం హృదయానికి, మనస్సుకు మంచి ఔషధం. ఈ సంస్థలో చేరిన వారికి హార్ట్అటాక్ రాదనడం సరికాకపోవచ్చు కానీ, క్రమం తప్పని ఆధ్యాత్మిక సాధన ఈ వ్యాధి రాకుండా నివారించగలదు అనేవారు బాపూజీ. ఈ విషయం ఆధునిక పరిశోధన ద్వారా కూడా నిర్ధారితమైంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో మెడిటేషన్, యోగాల పాత్రను ప్రత్యేకంగా ప్రోత్సహించడం కూడా జరుగుతోంది. తిరుపతిలో డాక్టర్ వనజా గారి ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ధ్యానం వలన శరీరంలోని సింపథెటిక్, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థల క్రమబద్ధీకరణ జరిగి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్ వంటి వ్యాధులకు మెరుగైన ఫలితాలను గమనించవచ్చు. సహజ మార్గ ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియల ద్వారా రోగాలను నిదానించుకునే విధానాన్ని కూడా బాపూజీ సూచించారు. నిర్మలీకరణతో చాలా వ్యాధులు తొలగించబడతాయి. ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధి కూడా క్లీనింగ్ చేసుకునేటప్పుడు బయటకు వెళ్ళిపోతుందని అనుకోండి. దాని ప్రభావం చాలా బాగుంటుంది అని బాపూజీ తమ లేఖలలో రాశారు. అయితే సహజ మార్గ పద్ధతికి ఒకే ఒక లక్ష్యం ఉంది. అది భగవత్ సాక్షాత్కారం. దానితో పాటే చాలా విషయాలు సరిదిద్దబడతాయి అంటూ బాపూజీ హెచ్చరించేవారు కూడా. ఆరోగ్యవంతమైన మనస్సు ఆరోగ్యవంతమైన శరీరానికి దారితీస్తుంది అనే నానుడి అందరికీ తెలిసిందే. 2023 ఆగస్టులో ఎయిమ్స్, హార్ట్ఫుల్నెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో దాజీ మాట్లాడుతూ, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వాతావరణంతో సమగ్రంగా ఉంటూ అంతరంగంలో అలజడి, అపనమ్మకము, వినాశకర ప్రవృత్తులను నిర్మూలించుకోవడం ద్వారా పీస్ కోషంట్ను వృద్ధి చేసుకోవచ్చని, అది అంత ఎక్కువగా ఉంటే మనం అంత సకారాత్మకంగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని దాజీ సూచించారు. కానీ ఆలోచనలు చెదిరి మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తులను ధ్యానం సిఫారసు చేయవద్దని, అది వారికి మరింత హాని చేయగలదని సహజ మార్గ గురువులు నిర్దేశించారు. ఆధునిక మానసిక వైద్య ప్రోటోకాల్స్ కూడా ఇదే విధంగా రికమెండ్ చేస్తాయి. అయితే అటువంటి సహాయం అవసరమైన వ్యక్తులకు సామాజిక పరంగా సహాయం అందించే ప్రయత్నం చేయవచ్చు. హార్ట్ఫుల్నెస్ అందిస్తున్న వాయిస్ దట్ కేర్స్ అనే ప్రయత్నం ఆ కోవలోకి చెందినది. ఆరోగ్య, అనారోగ్య విషయాలలో భౌతిక, మానసిక డైమెన్షన్ల పరస్పర ప్రభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. కానీ ఈ మూడవదైన స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత లేదా కారణ శరీర డైమెన్షన్ యొక్క శాస్త్రం, బాపూజీ గారి మాటల్లో చెప్పాలంటే అది వేరే సైన్స్. అది ప్రస్తుత విజ్ఞాన శాస్త్ర పరిధికి అతీతమైనది. అందుచేత ధ్యానం వలన మానసిక ఆరోగ్యం చక్కబడుతుందని వైద్య విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుంటున్నప్పటికీ, ఆ మూడవ డైమెన్షన్ను కలిపి శారీరక ఆరోగ్య, అనారోగ్య విషయాలలో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ గురించి అందరికీ అంగీకారయోగ్యమైన వివరాలు ఇంకా అందుబాటులో లేవు. కారణ శరీరం నిర్మలీకరించబడి మనిషి యొక్క చైతన్యం విస్తరించి జీవిత లక్ష్యం వైపు సాగడానికి ఆధ్యాత్మిక మార్గమే సమాధానం. ఈ ప్రక్రియలో శరీరం, మనస్సు సహకరించే డైమెన్షన్లుగా ఉంటాయి. మరోవైపు సహజ మార్గ ఆధ్యాత్మికత వల్ల భౌతికంగా అసౌకర్యం కలగడం అరుదు.
ఒక సందర్భంలో తిరుపతికి చెందిన ఒక సాధకుడు ధ్యాన సమయంలో తనకు గుండెలో నొప్పి వస్తున్నట్లుగా బాబూజీకి విన్నవిస్తే ఆ నొప్పికి కారణం ఆధ్యాత్మికతలో లేదని ఆయనను డాక్టర్ వద్దకు వెళ్ళమని బాబూజీ సలహా చెప్పారు. ధ్యానం వలన మానసిక క్షేత్రంలో ఒత్తిడి కలిగించే కేంద్రాలన్నీ సడలించడం ద్వారా వ్యక్తులలో భారం తొలగి అభ్యాసి అత్యంత ప్రశాంతతను అనుభవించడం జరుగుతుంది. తద్వారా శారీరక రుగ్మతల యొక్క ప్రభావం సాధకుల మీద ఎక్కువగా ఉండదు. అందుచేతనే ధ్యాన సాధన చేసేవారు క్యాన్సర్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నప్పటికీ కలత చెందరు. పరిస్థితులను సమర్పణా భావంతో అంగీకరించగలిగే వారి సమర్థతను, వారి ముఖాల్లో సంతృప్తిని, వెలుగును చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. చివరగా సహజ మార్గ గురువులను చూస్తే వారు కూడా శారీరక రుగ్మతలను ప్రశాంతతతో సహించిన వారే. బాబూజీ తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు, కానీ ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. ఒకసారి ఒక అభ్యాసి బాబూజీని తన ధ్యాన శక్తితో ఆ కడుపు నొప్పిని నయం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి బాబూజీ, ప్రార్థిస్తే లాలాజీ నా వ్యాధిని నయం చేయగలరు, కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. లాలాజీ మహారాజ్ గారు కూడా దీర్ఘకాల కాలేయ వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. వారు కష్టాలు భగవంతుని ఆశీర్వాదాలుగా స్వీకరించాలని, వాటిని సకారాత్మకంగా స్వీకరించినప్పుడు అవి మనకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయని వివరించేవారు. పైగా అవసరమైన దానికన్నా కొంత తక్కువగా ఆరోగ్యం ఉంటే మంచిదేనని, అది నడవటికి మేలు చేయగలదని లాలాజీ అనేవారు. స్వాస్థ్య అన్న పదాన్ని కేవలం భౌతిక ఆరోగ్యానికి పరిమితం చేయలేమని, దానికి పూజ్య దాజీ ఇచ్చిన అర్థం ప్రకారం మనం అంతరంగంలో స్థిరంగా పూర్తి సమతుల్య స్థితిలో ఉండడమని తెలుసుకున్నాం. ఆ పదానికి సంపూర్ణమైన నిదర్శనాలుగా, అసలైన ఆరోగ్యానికి ప్రతీకలుగా మన గురువుల జీవితాలు మనకు దర్శనమిస్తాయి. ఈ పోస్ట్లో పంచుకున్న విషయాల గురించి మీ అభిప్రాయాలను దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.